నమస్కారం. నేను 2025 డిఎస్సిలో మెరిట్ సాధించి ఉద్యోగం తెచ్చినటువంటి నేను డిఎస్సిలో 2025 డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయాను. నా పేరు ఏకాంబరం, మాది ఆదమరి, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను 2025 డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయినటువంటి ఒక పేదరికమైనటువంటి వ్యక్తి. నాకు 2025 డిఎస్సిలో నేను సెలెక్ట్ అయ్యాను. కాలేజ్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఉద్యోగం ముగించిన తర్వాత నాకు చివరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సెలక్షన్ లిస్ట్లో నా పేరు చేశారు. ఎందుకని అడిగితే మీకు హారిజంటల్లో ఉద్యోగం పోయిందని అంటారు. హారిజంటల్కి నా ఉద్యోగానికి సంబంధం ఏంటి? నా కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి, నేను 6వ క్యాండిడేట్ని. ఆ ప్రకారంగా నాకు ఉద్యోగం వచ్చిందనే కదా మీరు కాలేజీకి పంపించారు, సర్టిఫికేట్ వెరిఫికేట్ చేశారు. మరి 1:1 అన్నప్పుడు నా పోస్ట్ ఉన్నట్లే కదా, మరి నా పోస్ట్ ఎందుకు వేరే వాళ్ళు ఇస్తారని చెప్పి నేను అది అడిగాను. కానీ దానికి ఎటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి నాకు రాదు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు ఈ ఉద్యోగంలో మేము చాలా నష్టపోయాము. ఈ ప్రభుత్వంలో మేము మాకు న్యాయం జరుగుతుందనుకొని రికార్డ్ చేసి ఉద్యోగం ఉంటున్నాం, కానీ ఇంత అన్యాయం జరుగుతుందని దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మొట్టమొదటి సంతకము డిఎస్సి మీద గారు అధికారంలో రాగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. 16,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసిందే, మళ్ళీ రిలీజ్ చేసి ఇది వాళ్ళే ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పి డిఎస్సి నిర్వహించారు. డిఎస్సి నిర్వహిస్తే ఎక్కడైనా ఒక ఎగ్జామ్ జరిగితే దాని రిజల్ట్స్ అనేది కలెక్టరేట్లో చూపిస్తారు, మేము జారీ చేస్తారు. ఇది లిస్ట్ వీళ్ళు సెలెక్టెడ్ అనేది. కానీ ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే ఎవరెవరు సెలెక్ట్ అన్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది. ఇది మన ఏదైనా ఇంట్లో శుభకార్యం అయితే మనం మెసేజ్లు పెట్టి పిలవచ్చు. కానీ ఒక డిఎస్సి నిర్వహించి 16,000 పోస్టులు భర్తీ చేసి ఇంత పెద్ద స్థాయిలో మీరు జరిపినప్పుడు కలెక్టరేట్లో మినిమం మీరు చేయాల్సిన మినిమం పని అంటే ఎవరు సెలెక్టెడ్, ఎవరు నాట్ సెలెక్టెడ్ అని కలెక్టరేట్లో లిస్ట్ ఇవ్వాలి. అలా లిస్ట్ ఇవ్వకుండా హారిజాంటల్ ఫామ్ వచ్చింది, వర్టికల్ ఫామ్ వచ్చింది, నువ్వు సెలెక్టెడ్, ఈరోజు ఒకటి సెలెక్ట్ అవుతారు, రేపు ఒకటి సెలెక్ట్ అవుతారు. 16,000 మంది పోస్టులు భర్తీ చేసేటప్పుడు దానికంటూ ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఫాలో అవ్వకుండా మీకు నచ్చిన వాళ్ళని నచ్చిన విధంగా రిక్రూట్ చేసుకునేసి ఇదే మా పోస్టింగ్, దీని మీద ఎవరైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతామని మమ్మల్ని బెదిరించే స్థాయికి దిగితే క్రిమినల్ కేసులు ఎంతకాలం పెడతారు? నిజం మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతామంటే ఎంతమంది మీద మీరు క్రిమినల్ కేసులు పెట్టగలుగుతారు? ఈ రోజు మనం చూసినట్లయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, దీన్ని ఆపండి, దీన్ని చూసి ఫాలోఅప్ చేయండి అంటే మీరు కోర్టు ఉత్తర్వులు కానీ ధిక్కరిస్తాం. మీ ఇష్ట ప్రకారం మీరు నియామకాలు చేసుకున్నారు. ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారో ఏ గవర్నమెంట్ 16,000 మందితో కలిపి మనం ఎగ్జామ్ నిర్వహిస్తే దాని క్వశ్చన్ పేపర్ ప్రిపేరింగ్ ప్యానల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పెట్టి క్వశ్చన్ పేపర్ ప్యానల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరైతే దాంట్లో ఆ క్వశ్చన్ పేపర్ ప్రణాళికలు ఎవరైతే అప్లోడ్ చేసే డిజిటల్ ఆపరేటర్కి ఒక జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది, ఆయనకి జాబ్ ఇచ్చినారు. జాబ్ ఇచ్చి మళ్ళీ రిమూవ్ చేస్తారు. కాబట్టి దీంట్లో జరిగిన మెరిట్ మీకు స్పోర్ట్స్ కోటాలో ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈయనకి ఉద్యోగం వచ్చి ఈయనకి ఉద్యోగం పోయింది. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళకి ఫిజికల్ పీడీలుగా ఇవ్వండి, పీటీ సార్లుగా ఇవ్వండి, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వచ్చి ఏం న్యాయం చేస్తారు? కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రిజైన్ చేయాలనేసి దీంట్లో జరిగిన వాటికి సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ వేయాలని మీడియా ముఖంగా కోరుతున్నాం. నేను వైసీపీ స్టూడెంట్ విభాగం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. 5 మెగా డిఎస్సిలో ఉద్యోగం తెచ్చుకొని మెరిట్ తెచ్చుకొని ఉద్యోగం కోల్పోయినటువంటి ఒక నిరుద్యోగిగా మళ్ళీ వెళ్ళిపోయాను నేను. ఆ ఉద్యోగం కోసం నేను ఎన్నో రాత్రులు కష్టపడి చదివి సాధించాను. ఇంకోటి ఏంటంటే నాకు కాల్ లెటర్ పంపించారు, ఇంకో నా కాల్ లెటరు నేను మెరిట్ సాధించానని చెప్పి కాల్ లెటరు. దీని ప్రకారం నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి అధికారులు కూడా చెప్పారు. కానీ నాకు సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. ఏమని చెప్పి నేను అధికారిని విచారిస్తే నీ పోస్టు హారిజాంటల్ రిమూవర్ అని చెప్పి చెప్పారు. అదేలా అది నా కేటగిరీలో నాకున్న పోస్టులు 7 పోస్టులు నేను 6వ క్యాండిడేట్ని. నా పోస్ట్ నూరుకి ఎలా ఇస్తారు? నువ్వు హారిజాంటల్ వేరే వాళ్ళకి చెప్పుకుంటే ఇప్పుడు స్పెషల్ క్యాండిడేట్లు అని చెప్పారు. ఈసారి కొత్తగా స్పెషల్ క్యాండిడేట్లలో స్పెషల్గా పోస్ట్ కేటాయించాలి, వాళ్ళు తనీగా పోస్టులు కేటాయించుకొని ఫిలప్ చేయించుకోవాలి. స్పోర్ట్స్ క్యాండిడేట్లు అని చెప్పారు. విచిత్రం ఏంటంటే స్పోర్ట్స్ క్యాండిడేట్ ఇది వితౌట్ ఎగ్జామ్, ఈఎస్సీ లేదు, టెట్ లేదు, వితౌట్ ఎగ్జామ్ 0 ర్యాంక్తో పోస్టింగ్స్ ఇస్తే అతను స్కూల్కి వెళ్ళి పిల్లవానికి మెరిట్గా బౌన్ ఎలా చేయగలుగుతాడు? అతను స్పోర్ట్స్ ఆడిస్తున్నాడు. అతనికి స్కూల్ ఇస్తే పోస్ట్ ఇస్తే అతను ఎలా ఎగ్జామ్ పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతాడు, ఎలా పాఠం చెప్పగలుగుతాడు, అతని జీవితాన్ని తీర్చిదిద్దగలుగుతాడు? ఇక్కడ సుప్రీంకోర్టే ఉపాధ్యాయులు వాళ్ళకే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలని మళ్ళీ కొత్త జీవో పెట్టారు. ఇప్పుడేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వితౌట్ ఎగ్జామ్ లేకుండానే
స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్ట్ ఇస్తే వాడు పిల్లలకి న్యాయం ఎలా చేయగలుగుతారనేది ఒక ఆలోచించాను. ఇంకోటి ఏంటంటే మా కేటగిరీలో మాకున్నటువంటి పోస్టుల్లో నేను 6వ క్యాండిడేట్ని, నాకు ఉద్యోగం వచ్చింది, అదో నాకు కాల్ లెటర్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాను, అదే నా బయోడేటా మొత్తం డీటెయిల్స్, కానీ నాకు ఉద్యోగం లేదు. నాలాగా రాష్ట్రంలో 68 మంది ఉన్నాము. మేమందరూ మొత్తము హైకోర్టులో కేసులు వేస్తున్నాము, కేసులు రన్నింగ్లో ఉన్నాయి. మాకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నాము. దానికి తగ్గట్టుగా అన్నగా ఈ పిలుపులు ఇవ్వడం మాకు ఎంతో కొంచెం బలవాన్ని ఇచ్చింది మాకు. కాబట్టి మా జరిగిన అన్యాయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మా ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను డిఎస్సిలో మీ పేరు 2025 డిఎస్సిలో మెరిట్ సాధించాను. నా పేరు ఎం ఏకాంబరు, మా చిత్తూరు డిస్టిక్ యాదమరి. నాలాగా సెలెక్ట్ అయ్యి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్ వచ్చి మెరిట్ సాధించి కాల్ లెటర్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఉద్యోగాలు రాకుండా సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో 125 మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మేము అందరూ హైకోర్టులో కేసు వేస్తున్నాము. దానికి తగిన న్యాయం అనేది జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి దానికి తగిన న్యాయం మాకు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మాకు మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చింది. అక్టోబరు 15వ తారీఖున మాకు మెరిట్ లిస్ట్ వచ్చింది. హైకోర్టులో ఎప్పుడు వేశారు? హైకోర్టులో మేము సెప్టెంబర్ 15న సెలక్షన్స్ పెట్టారు. 2025 సెప్టెంబర్లో మాకు సెలక్షన్స్ పెట్టారు. అందులో మాకు